వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, పరిపాలన విషయంలో మీ అనాలిసిస్ ఏంటి, అలాగే ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషిస్తున్నాయా అన్నదానికి మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇప్పుడు ఒకటి రాజకీయాల కోసం రాజకీయాలు చేయాలంటే ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కదా బాధ్యత వహించాలి, ప్రతిపక్షాలు కాదు కదా బాధ్యత వహించేది. ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళ ఏంటి ప్రజల పక్షాన కొట్లాడతాయి, అంతేగాని నిజంగా సమస్యలు పరిష్కరించాల్సింది అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వము. ఇవాళ ఇవాళ నీటి పంపకాల విషయంలో బాధ్యత ఎవరిది? ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము కమిషన్స్, నేషనల్ వాటర్ కమిషన్ ఉంది, తర్వాత ఇవాళ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ ఇచ్చే వాటా ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నబెట్టి మీ వాటా ఏందో చేర్చుకోమని చెప్పొచ్చు. వాటా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు కొట్టుకునే విధంగా చేస్తుంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇవాళ విభజన హామీల పేరు మీద ఇవాళ చట్టం తెచ్చింది ఎవరు? గత ప్రభుత్వం తెచ్చింది, గత బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. మళ్ళీ ఈ విభజన హామీలలో ఇంతవరకు ఏవి అమలైనాయి? అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాలేదు, పోలవరంకు జాతీయ హోదా రాలేదు, ఇటు కాళేశ్వరంకి జాతీయ హోదా రాలేదు. అలాగే ఏవైతే వాళ్ళు ఇచ్చారో విభజన హామీలు ఏవైతే ఇచ్చారో ఇంతవరకు వాటిని పూర్తి స్థాయిలో అమలే చేయలేదు. ఇప్పటికీ 14-12 ఏళ్ళు అయిపోయింది కదా చట్టం వచ్చి. మరి అయినా సరే ఇంతవరకు విభజన హామీలు నెరవేర్చకపోతే ఈ కేంద్ర ప్రభుత్వము, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మరి విజయాన్ని అంటే అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేకపోతే పనిచేయడం లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని పరిష్కరించుకునే సమస్యను ఇవాళ రాజకీయాలు చేస్తున్నందుకు కేసీఆర్ గారి మీద ఎందుకు చేయాలి? ఇప్పుడు బనకచెర్ల ఇష్యూ తేల్చాల్సింది కేసీఆర్ కాదు కదా. కరెక్ట్. బనకచెర్ల ఇష్యూ తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు తేల్చాలి. చంద్రబాబు నాయుడుతో మాట్లాడాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి. అంతేగాని కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి బనకచెర్లను పరిష్కరిస్తారా? ప్రతిపక్ష పార్టీ నాయకుడు రావాలి అసెంబ్లీ కంటే వస్తాడు. ప్రతిపక్ష నాయకుని యొక్క కేటీఆర్ వస్తుండు, హరీష్ రావు వస్తుండు. మీకు ఆయన ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే పెద్ద మనిషి అయ్యో ఇవాళ రాలేకపోవచ్చు కాక. కానీ మీకు వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పక్షాన మాట్లాడుతున్న వాళ్ళు లేరా? మీకు సమాధానం ఇస్తున్న వాళ్ళు లేరా? మరి ఇస్తున్నప్పుడు మరి వాటికి సమాధానం చెప్పండి. మీరు ఇవాళ కేవలం కేసీఆర్ మీద నెట్టేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ తప్పించుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించాల్సిన సమస్యను అది కాస్త పూర్తిగా కేసీఆర్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తప్పులే చేసిండు, అందుకే ఆయన దింపేశారు కదా. ఆయన దింపేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరించాల్సింది సమస్యరా లేకపోతే కొత్త స్థానం కేసీఆర్ దించుకుంటూ కూర్చుంటాడా? పరిష్కరిస్తేందుకే మేము రోజు కోర్టుల చుట్టూ మీరు రాసి సరిదిద్దుకోవడానికి ఇవ్వండి. ఇదేనండి ఏం రాసిచ్చిండు? 33% మాకు చాలు, 66% మీరు తీసుకోమని రైటింగ్ లో రాసి ఉన్నాయి కదా. మా గవర్నమెంట్ వచ్చినాక ఆయన గవర్నమెంట్ లో రాసిండు, నీ గవర్నమెంట్ లో మార్చుకోవచ్చు కదా. అదే పని పెద్ద ఇంత రాద్దాం ఎందుకు? మీకు చాతగాక విభజన హామీలను అమలు చేయలేక చాతగాక మీరు 420 హామీలు 16 గ్యారంటీలు అధికార పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? చంద్రబాబు శిష్యుడు. శిష్యుడు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారండి. శిష్యరికం చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మీరిద్దరు తెలుగుదేశం. ఆయన మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశము ఆర్ఎస్ఎస్, నా ఓనంబాలు ఆర్ఎస్ఎస్, నా కళాశాల తెలుగుదేశము. నేను ఇవాళ కూలి పని చేస్తున్నాడు. రాహుల్ గాంధీ దగ్గర నేను నౌకరీ చేస్తాను అన్నాడు ఆయన. మన రాహుల్ గాంధీ గారి దగ్గర నౌకరీ చేసేవాడు కరెక్ట్ గా నౌకరీ చేస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది? నౌకరీ చేసేవాడు నౌకరీ కరెక్ట్ చేయాలి కదా. నౌకరీ కరెక్ట్ చేద్దని వాళ్ళని అంటున్నారా? కేసీఆర్ నౌకరీ చేయకంటున్నాడా? హరీష్ కేటీఆర్ అంటున్నారా నౌకరీ చేయకు, నువ్వు సరిగా చేయకు, అమలు చేయకంటున్నారా?
అడ్డం పడుతున్నదా ఎక్కడన్నా నీకు నీ స్కీములకు అడ్డం పడుతున్నారా? నేను ఒక మాట చెప్తానండి, మీరు ఊరికే అట్లా కాదు. ఈ రాష్ట్రాన్ని ఎవరు అప్పులపాలు చేసిర్రు, ఎవరేం చేసిర్రో ఈ రాష్ట్ర ప్రజలందరూ 8.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోయి ఒక్క నిమిషం వినోద్ కుమార్ గారు, ఒక్క నిమిషం వినోద్ గారు, రామరెడ్డి గారు, ఎస్ రామరెడ్డి గారు, మీరేమో ఇన్ని లక్షల కోట్ల అప్పు మా ముందు ఉంది అని చెప్తున్నారు కదా, మీరు వచ్చేపాటికే మీకు అది తెలుసు కదా మన ఖజానా ఎంత ఉంది, రాష్ట్ర ఖజానా ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? అలవికాని హామీలు ఇచ్చి హామీలు ఇచ్చిన మాట వాస్తవం పైసలు కాదు అంటే ఈ అప్పులతో పాటు ఇంకా వచ్చేటివేమో ఇంకొక 6 నెలలు ఏడాది దాకా వచ్చే డబ్బులు కూడా ముందే తీసుకున్నారు. ఎగ్జాంపుల్ గా వైన్ షాప్లు 4 నెలల ముందు ఎవడన్నా ఇన్ని రోజుల చరిత్రలో, ఈ తెలంగాణ చరిత్రలో గాని సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైన్ షాప్ల మీద 4 నెలల ముందు తీసుకొని ఆ డబ్బులు తీసుకుపోయి ఎలక్షన్ల ముంగట ఖర్చు పెడతా రైతులకు ఇద్దామని తీసుకొచ్చిండు కదా, అవన్నీ వాడేసుకున్నట్టే కదా 2 సంవత్సరాల పైసలు. అవి కాకుండా ఎన్నో డబ్బులు కాంట్రాక్టర్లకు ఉద్దరులు, కాలేజీలకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఎన్ని విధ్వంసం చేసి పెట్టారు కదా ఈ రాష్ట్రాన్ని. అంటే చెప్పారు దాని అవన్నీ తెలుసా మాకు? ఇప్పుడు పోయినాక తెలుస్తుంది. ఒక్కొక్క రోజు ఎంత కష్టపడి వచ్చిన డబ్బులన్నీ ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా రోజుకు మా మంత్రులు గాని మా ముఖ్యమంత్రి గాని 18 గంటలు కష్టపడుకుంటా రివ్యూస్ పెట్టుకుంటా ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఈ రోజు పని చేస్తున్నారు. కేసీఆర్ లాగా అయితే ఫామ్లలో వండుకొని పాలన చేస్తలేరు కదా మా వాళ్ళు. ఇప్పుడు మోడీ గారు చేసిన అప్పెంత మీరు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పెంత అండి. మోడీ గారు చేసిన అప్పెంత, మోడీ గారు కూడా అదే పరిస్థితి సెంట్రల్ లో. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, స్టూడియోలో ఉన్న రామరెడ్డి గారు, వినోద్ గారు